ముఖ్యంగా కేబినెట్ సమావేశాల్లో రెండో దశ రాజధాని నిర్మాణం కోసం కావాల్సిన 44,000 ఎకరాల భూమి కోసం, అదేవిధంగా రాష్ట్ర రాజధాని ప్రాంతంలో 5,000 ఎకరాలలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించడం కోసం అదొక అంశంపై, అదేవిధంగా ఈ నెల 12వ తేదీన తల్లికి వందనం పేరుతో మహిళలకు 15,000 రూపాయలు వేయాల్సిన ఆ అంశంపై, అదేవిధంగా మహిళలకు ఆదర్శంగా మహిళలకు భరోసాగా ఇచ్చేందుకు 15,000 రూపాయలు కేటాయిస్తున్నారు. ఇటు ఎన్నికల హామీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఇదే కాకుండా దాదాపు ఒక 5,000 ఎకరాల్లో 2,500 ఎకరాలలో అంతర్జాతీయ స్పోర్ట్స్కు ఒక 2,500 ఎకరాలు, అదేవిధంగా మరో 2,500 ఇతర విషయాలకు సంబంధించి వాటిపై నిర్మాణం చేపట్టడానికి, అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ రోజున ప్రారంభమైన పలు అంశాలను చర్చించేందుకు, దానికి తోడు ముఖ్యంగా ఈ తల్లికి వందనం నిధులు, కూటమి సర్కారు ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ, జూన్ 21న వైజాగ్లో అంతర్జాతీయ యోగా డేకు సంబంధించి ప్రధానమంత్రి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి, అదేవిధంగా HOD 4 టవర్ల టెండర్లకు ఆమోదం తెలపనున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలో వీటన్నిటికీ చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉప మంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఇతర శాఖల మంత్రులందరూ ఈ కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు. ఇప్పుడైతే ఏదైతే మనం చెప్పుకున్నామో వాటన్నిటి అంశాలపై ఈ కేబినెట్లో సమావేశంలో చర్చ జరగనుంది. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్న అంశాలపై ఆమోదం తెలపనున్నారు. కెమెరామెన్ నవీన్తో శ్రీనివాస్, గుంటూరు జిల్లా.